ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నన్ను నిందించవద్దు. నేటి దినాల్లో తప్పు చేసిన అనేక మంది చెప్పే మాట ఇది. వారు తప్పు చేసి ఆ తప్పును ఇతరుల మీదకి నెట్టివేస్తూ నన్ను నిందించకండి, నేను కారణం కాదు అని చెప్తూ ఉంటారు. చివరికి మాదక ద్రవ్యాలకు, మద్యపానానికి బానిసలైన వారు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు, నన్ను నిందించవద్దు, కారణం నేను కాదు అని. పాత నిబంధనలో అహరోను దీనికి చక్కని ఉదాహరణ. అహరోనుకు ముందు ఆదాము కూడా అలాగే నన్ను నిందించవద్దు, నీవిచ్చిన ఈ స్త్రీయే మీరు తినవద్దు అని చెప్పిన పండును నాకు తెచ్చి ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు దేవునితో. ఇక అహరోను విషయానికి వస్తే నిర్గమాకాండము 32వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు మోషే ధర్మశాస్త్ర పలకల కొరకై సీనాయి పర్వతం ఎక్కి దేవునితో 40 దినాలు గడిపినప్పుడు ప్రజలు మోషే 40 దినాలు కనబడకపోయేసరికి మా ముందర నడుచుటకు మాకొక దేవతను చేయమని అహరోనుపై ఒత్తిడి తెచ్చారు. అప్పుడు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులుకున్న బంగారు పోగులను నా యొద్దకు తెండని చెప్పగా వారు తమ దగ్గరున్న బంగారాన్ని అహరోనుకిచ్చారు. అహరోను వాటిని కొలిమిలో వేసి దూడగా చేశాడు. మోషే సీనాయి పర్వతం నుండి దిగి వచ్చేసరికి ఇశ్రాయేలీయులందరూ నాట్యం చేస్తూ ఆ దూడను యెహోవా దేవునిగా ఆరాధిస్తున్నారు. మోషే దిగి వచ్చి, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించున్నట్లు వారు నిన్నేమి చేశారు అంటూ మోషే అహరోనును నిలదీశాడు. అప్పుడు అహరోను ఏం చేయాలి? ప్రజలు ఒత్తిడి చేశారు, నేనే ఈ దూడను చేశాను అని ఒప్పుకోవాలి. కానీ ఏమంటున్నాడు? మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకురమ్మని చెప్పాను, వారు తీసుకొచ్చారు, నేను దానిని అగ్నిలో వేశాను, దూడ బయటకొచ్చింది అని చెప్పాడు. నిజానికి దూడకు రూపునిచ్చింది అహరోనే, కానీ అగ్నిలో నుండి దూడ రూపము బయటకు వచ్చినట్లుగా అహరోను మోషేతో చెప్తూ ఉన్నాడు. అంటే తప్పు నాది కాదు, నన్ను నిందించవద్దు అనేది అహరోను యొక్క అభిప్రాయం. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం తప్పు చేసి తప్పించుకోకూడదు. చేసిన తప్పును నేరుగా ఒప్పుకోవాలి. దావీదు రాజు అలాగూ ఒప్పుకున్నాడు. బెత్షెబాతో పాపం చేసిన తరువాత నాతాను ప్రవక్త వచ్చి దావీదు యొక్క పాపాన్ని గుర్తు చేసినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో దావీదు ఎంతో దీనత్వముతో నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. నిజానికి దావీదు పాపం చేయటానికి దావీదు ఒక్కడే కారణం కాదు, ఆ అవతల బెత్షెబా తప్పు కూడా ఉంది. కానీ అతడు ఆ తప్పును తన మీద వేసుకున్నాడు, బెత్షెబా పైకి నెట్టివేసి తాను తప్పుకోలేదు. అందుకే దేవుడు దావీదు పాపాన్ని క్షమించి తిరిగి అతనికి రక్షణ ఆనందాన్ని కలుగు చేశాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు చేసిన తప్పును ధైర్యంగా దేవుడి దగ్గర ఒప్పుకో. సాకులు చెప్పి ఇతరులపైకి నెట్టివేసే ప్రయత్నం చేయవద్దు. అప్పుడే మనము దావీదు వలె దీవించబడతాము. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. చేసిన తప్పును ధైర్యంగా ఒప్పుకోలేకపోయాడు అహరోను. చేసిన తప్పును ధైర్యంగా ఒప్పుకొని క్షమాపణ పొంది రక్షణానందాన్ని మరలా పొందుకున్నాడు దావీదు. ఈ మాటలు వింటున్న వీక్షకులు దావీదు వలె తాము చేసిన తప్పులను ఒప్పుకొని నీ దగ్గర క్షమాపణ పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.